ఇప్పుడు లోక్సభ ఇద్దరు, రాజ్య ఇదే ఎమ్మెల్సీ ఇద్దరు వచ్చారు, ముగ్గురు మంత్రులు, అసెంబ్లీ. రాజ్యసభలో కూడా ఉంటే నా బ్రాండ్ ఉంటది అన్నటువంటిది ఆయన ఆశ. అది లింగమనేని నేను చేస్తానండి అని చెప్తున్నాడు. మరి ఏ ప్రాతిపదికన లింగమనేని పేరు కన్ఫర్మ్ చేసుకున్నారు మనకి తెలియదు. లింగమనేని అయితే ఓకే. అక్కడ బీజేపీని ఏమైనా ఒప్పించారా రాజ్యసభ సభ్యుల విషయంలో? పశ్చిమ బెంగాల్లో గెలుపు తర్వాత, మన 5 రాష్ట్రాలు గెలుపు తర్వాత వాళ్ళు ముందు నుంచి 2 మాకు కావాలి అడుగుతున్నారని, కానీ ఇప్పుడు 1కి రావడం ఏమైనా ఒప్పించారా? నేను విన్నదైతే 3-4 నెలల క్రితం 3 అడిగారు వాళ్ళు. 3 మా దగ్గర, 1 మీరు తీసుకోమని. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసి వచ్చాడు, నడ్డా, అమిత్ షా. అప్పుడు 2-2కి వచ్చింది. తర్వాత చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చాక 3-1కి వచ్చింది. 2+1+1కి వచ్చింది. సరే, 1 ఇస్తే సరిపోతుంది అనేది. కూటమిగా 4 వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. బీజేపీ ఎందుకు కోరుతోందంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఖచ్చితంగా ఇంకోసారి తీసుకొచ్చి అమలు చేయించుకోవాలనుకుంటోంది. ఇప్పుడు వాళ్ళకి బోనస్గా 7 రాజ్యసభ సభ్యులు వాళ్ళు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. అట్లాగే రేపు గనక ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్ళీ గెలిస్తే సమాజ్వాదీ వాళ్ళు వచ్చేస్తారు. రేపు మాపో ఎన్సీపీ శరద్ పవార్ బ్యాచ్ ఇక అయిపోయింది కాబట్టి అక్కడ ఆ పార్టీని విలీనం చేసేసుకుని ఇటు రావడం. అంటే ఎన్సీపీ 2 గ్రూపులు కదా, శరద్ పవార్ గ్రూపు, అజిత్ పవార్ గ్రూపు, రెండింటిని విలీనం చేసి